హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా సింపుల్‌గా అయిపోయే జీరా రైస్ దాల్ తడక రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు జీరా రైస్ కోసం ఒక 1 ½ కప్ బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. తర్వాత దాల్ తడక కోసం ఒక 1 కప్ కందిపప్పు, ఒక ½ కప్ ఎర్ర కందిపప్పు తీసుకొని 2 బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. పప్పు ఉడికించుకునే ముందు ఒక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు జీరా రైస్ చేసుకోవడానికి పాన్ లో నెయ్యి వేసుకొని జీలకర్ర అలానే బిర్యానీ ఆకు ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 2.5 కప్స్ వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు అలానే కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే టెక్స్చర్ మనకి బాగా విరవిరగా వస్తుంది. అన్నం కూడా బాగా ఉడుకుతుంది, పువ్వులా వస్తుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది. మనకి టెక్స్చర్ చూస్తే ఇలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మనం కుక్కర్ లో ఏం చేసుకోకర్లేదు. తక్కువ క్వాంటిటీ అయితే నార్మల్ గా బాండీలోనే చేసేసుకోవచ్చు. లాస్ట్ గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాల్ తడకకి పప్పు చూసారు కదా, ఇలాగ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయాను, లాస్ట్ లో వేసాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు అలానే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని అవి బాగా మెత్తబడిన తర్వాత ఉప్పు అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి అలానే కొంచెం కారం వేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. దాల్ తడగా కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సరిపడా వాటర్ వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత ఇలా తెల్ల కాగిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ దాల్ తడకలో ఈ పెట్టే తడక వల్లే మంచి టేస్ట్ వస్తుంది. జీలకర్ర, ఎండుమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు, కారం వేసుకోవాలి. లాస్ట్ లో ఇంగు వేసుకొని దీన్ని అందులో మిక్స్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండే దాల్ తడక రెడీ అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది అంతే. చాలా సింపుల్ గా అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. బాయ్.